ఇది పొలాల గట్లమ్మడి పెరిగే కొండ తోటకూర. దీన్ని కొయ్యి తోటకూర అంటారండి. అందరికీ హాయ్ అండి. నా పేరు సుజాత అండి. తెలుగు వంట అమ్ములే ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను అండి. నాటు తోటకూర ఫ్రై అండి. ఇది చాలా రుచిగా బాగుంటుందండి. చపాతీలోకి అన్నంలోకి సన్నగా కోసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. మనం ఇంకా తీసుకున్నాం. ఫస్ట్ మనం ఫ్రెష్గా బాగుందండి. రైతు మార్కెట్లో తీసుకొచ్చాను. 4 కట్టలు 20 రూపాయలు అండి. పెద్ద పెద్ద కట్టలు ఇచ్చారండి. మొత్తం ఏరాలండి. ఏరి నీట్గా ఉన్నది తీసుకొని మనం కోసుకోవాలండి. చాకుతోటి ఇలా మొత్తం తీయాలండి. ఇలాగా ఫ్రెండ్స్, ఇలాంటి పువ్వులు వస్తే తీసేసేయండి. తోటకూర అంతా సపరేట్ చేసానండి. మనం కట్ చేసుకుందాం. మన చేతికి ఎంత పట్టిదో అంత తీసుకొని కట్ చేసుకుందాం. ఇదంతా ఏరియా అన్నమాట, ఈ ఆకంతా. కళాయిలు వేసుకుందాం అండి. ఇదంతా ఆకంతా కళాయిలు వేసుకుందాం. ఫ్రెండ్స్, తోటకూర కొయ్యటం అయిపోయిందండి. కడిగి మనం ఇక ఫ్రై చేసుకుందాం అండి. తోటకూర ఫ్రై, కొయ్య తోటకూర కట్ చేసుకోవటం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం కొయ్య తోటకూరని కడుక్కుందాం. ఫ్రెండ్స్, కొయ్య తోటకూర కడుక్కోవటం అయిపోయింది. ఇక మనం ఫ్రై ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంట్లోకి వెళ్దాం ఇక వీడియోలోకి.
కరివేపాకు కూడా వేయాలి. అంతే ఒకటి అట్టాగే పోతుంది. కొద్దిగా ఫ్రై అయ్యేదాకే స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఫస్ట్ కళాయి అండి, పెద్ద కళాయి పెట్టానండి. 2 గంటలు ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రైకి సరిపడా వేసుకోవాలండి మనం. నేనైతే 4 కట్టలు కొయ్యతోటకూర తీసుకొచ్చానండి. కొయ్యతోటకూర ఫ్రెండ్స్ ఒక 2 స్పూన్లన్నీ తాలింపు వేసుకుందామండి. ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుందామండి. తాలింపు లేగాయి లైట్గా. ఒక 4 రెబ్బలు కరివేపాకు వేసుకుందాము. కడిగి పెట్టుకున్నాం కదండి కొయ్యతోటకూర. ఉల్లిపాయలు వేసేసుకున్నాం, కళాయి వేసుకున్నాం. నీరంతా పోయి బాగా యాగాలండి. నూనెలో ఏగితేనే మగ్గితే బాగుంటుందండి కూర. సన్నగా వచ్చేసిద్ది. ఇది 4-5 రోజులకు పనికి వచ్చిద్దండి తోటకూర అయితే. మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి అండి మనం నీట్గా వేసుకుంటే, నీళ్లు లేకుండా ఎగరబెట్టేసుకుంటే 4 రోజులు మనం తినొచ్చండి. మూత పెట్టేసుకున్నాం అండి. మూత పెడితే తొందరగా ఏగి. తోటకూర ఫ్రై చూద్దామండి ఎలా ఎగిందో. ఇంకొక 10 నిమిషాలు అయితే తోటకూర ఫ్రై అయిపోయిందండి. పచ్చిగా ఉంది కొంచెం. ఇప్పుడు మనం సాల్ట్ వేపుడుకి సరిపడా వేసుకున్నామండి సాల్ట్ని. అలాగే కారం అండి. కారం కూడా మనం పచ్చిమిరపకాయలు 2 వేసాం కనుక కారం కూడా సరిపడా వేసుకుందాం. అలాగే చిన్నుల్లిపాయలు అండి. నేను పసుపు వేయట్లేనండి, చిన్నుల్లిపాయలు వేస్తున్నా. మొత్తం మగ్గాలండి. మగ్గితే మంచి వాసన, రుచి కూడా బాగుంటుందండి. కొయ్యతోటకూర ఫ్రై అయితే చాలా బాగుంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇంత ఆకేసాను కానీ యాగంగానే కొంచెం అయింది. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చేసి దించేసుకున్నామండి. సుధారాణి గారు థ్యాంక్స్ అండి. నేను వేసిన ఈ వాల్ 6ని మెచ్చుకున్నందుకు థ్యాంక్ యూ అండి. ఎప్పుడైతే ఈ గోడ అంతా నల్లగా ఉంటుందండి, మేము ఈ మధ్య సున్నం కొట్టించేసి పేపర్స్ వేస్తే నీట్గా ఉంటుంది అనేసి ఈ స్టిక్కర్స్ ఆన్లైన్లో తెప్పించానండి. తెప్పించేసి ఒక పేపర్ కొంటే 2 ఫ్రీ వచ్చినాయండి ఆన్లైన్లో. 3 పేపర్స్ పట్టాయండి మొత్తం స్టిక్కర్స్. థ్యాంక్ యూ అండి నా వీడియో చూస్తున్నందుకు. ఓకే ఫ్రెండ్, ఈరోజు అయితే నేను కొయ్యతోటకూర ఫ్రై అండి
ఇదే మామూలుగా అయితే మా ఊరు సైడు నాటు తోటకూర అంటామండి మేము. ఇంకా కొంచెం ఉడకాలండి. ఆ మొద్దులన్నీ సన్నగా అయిపోవాలండి తోటకూర కాళ్ళన్నీ. ఫ్రెండ్స్, తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో నేను తిని చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా బాగుందండి. ఈరోజు నేను కొయ్య తోటకూర ఫ్రై చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఉడికింది.